హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని మండలం డానాపురంలో సర్పంచ్ చంద్రశేఖర్‌కి జరిగినటువంటి ఒక అవమానం, కులం ఆధారంగా జరిగినటువంటి అవమానం ఇప్పుడు ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది. వివరాల్లోకెళ్తే కూటమి సర్కారు అధికారంలోకొచ్చి సంవత్సరమైన సందర్భంగా ఆ ప్రాంతానికి డానాపురం ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఏదైనా గ్రామంలో అటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు అవి సర్పంచ్ అధ్యక్షతన జరుగుతూ ఉంటాయి సాధారణంగా. కానీ ఈ కార్యక్రమంలో సర్పంచ్‌కి ఆ స్కోప్ ఇవ్వకపోగా సర్పంచ్ క్యాస్ట్ తెలుసుకొని ఆయన ఎస్సీ అని తెలియగానే ఆయన కాస్త అవమానించే రీతిలో ప్రవర్తించడం మాత్రం ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలనే కాదు మిగిలిన అంత సామాజిక వర్గాన్ని కొంత అందరి ఆగ్రహానికి, ప్రజా సంఘాల ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సంఘటన జరగడానికి వెనుకున్నటువంటి నేపథ్యం ఏంటి? ఆ డానాపురంలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, కుల నేపథ్యం ఎట్లా ఉండింది? అసలు ఇటువంటి చర్యలు ఒక పక్కన పవన్ కళ్యాణ్ అధికారంలోకొచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏదో సమూల మార్పులు తీసుకొస్తానని చెప్పిన తర్వాత ఆయన దీనిపై స్పందించకపోవడం, కూటమి ప్రభుత్వమే స్పందించకపోవడం ఎటువంటి సంకేతాలిస్తుంది? ఇలా ఎన్నో లోతైన విషయాలు ఎంతో లోతుగా చర్చించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఎస్‌యూలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే యాక్టివిస్ట్‌గా కూడా ఉన్నారు. నమస్తే వెంకటేష్ గారు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, వెంకటేష్ గారు చెప్పండి. అసలు ఈ సంఘటన నేపథ్యం గురించి చర్చించే ముందు ఈ ప్రాంతం యొక్క సామాజిక, ఆర్థిక, కుల సమీకరణంలో ఇది నేపథ్యం గురించి చెప్పండి. రచన గారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతము. ఇదొచ్చేసి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక వచ్చేసి సరిహద్దు ప్రాంతం. చివరి ప్రాంతం అనమాట ఇది. అక్కడితోనే మన బౌండరీ అనేటువంటిది ఎండ్ అయిపోతుంది. అందుకని ఈ ప్రాంతంలో అక్కడ మాట్లాడేటువంటి జనం మాట్లాడే భాష కూడా తెలుగు, కన్నడ 2 మిక్స్ అయింటాయి కాబట్టి కొత్త వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా పోయి అక్కడ ఉన్నటువంటి ఆ భాషను వింటా ఉంటే వీళ్ళేంది ఇంత మొరటుగా మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. కానీ అది కాదు. అక్కడ ఏంటంటే తెలుగు, కన్నడ 2 పదాలు కలిపి వాళ్ళు అక్కడ వచ్చేసి మాట్లాడుతుంటారు కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అది ఒకటైతే రెండవది ఈ ప్రాంతం చాలా తీవ్రమైనటువంటి కరువు ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతం. తీవ్రమైనటువంటి వర్షాభావం ఉన్నటువంటిది. కరువు విపరీతంగా ఉంటున్నటువంటిది. బాగా వెనుకబడ్డటువంటి ప్రాంతము. చదువు చాలా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతము. అంతగా ఇది విద్యా చైతన్యం గానీ, లేకపోతే ఇతర అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్ష గానీ లేకుండా చేసినటువంటి. ఎందుకంటే ఒక రకంగా దీన్ని సరిహద్దు ప్రాంతం కాబట్టి దీన్ని పట్టించుకోకుండా వదిలివేయడం అనేటువంటిది ఒకటైతే, నీటిపారుదల సౌకర్యాలు అనేటివి పూర్తిగా అక్కడ పెద్దగా లేకపోవడము, ఈ వెనుకబాటుతనం అనేది ఉంది. అట్లాగే ప్రతి గ్రామం నుంచి కూడా 75% వరకు కూడా జనము నవంబర్, డిసెంబర్ నెల నుండే వలస వెళ్తా ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా తీసుకొని వెళ్తా ఉంటారు. చదువులు కూడా వచ్చేసి ఆ పిల్లలు మధ్యలో ఆపేయడము, బాల కార్మికులుగా తయారైపోవడం అనేటువంటి చాలా పెద్ద ఎత్తులోనే ఉంటుంది. అందుకని మన కర్నూలు జిల్లాలోనే ఆ మధ్య వచ్చినటువంటి 10వ తరగతి ఫలితాలలో కింద నుంచి 2వ జిల్లా కర్నూలు అనమాట. అది మొదటి జిల్లా వచ్చేసి కోస్తాంధ్రలో ఉన్నటువంటి ఆదివాసీ జిల్లా, ట్రైబల్ డిస్ట్రిక్ట్ 46% మీద ఉంటే ఆ కర్నూలు జిల్లాలో 66% మాత్రమే 10th క్లాస్ రిజల్ట్స్ ఉన్నది. అది చాలా లోయెస్ట్ అది. దట్ ఈస్ ద వన్ ఇండికేషన్. అంటే మానవాభివృద్ధి, హ్యూమన్ క్యాపిటల్ అనేటువంటిది ఎంత తక్కువగా, ఎంత వెనుకబడితనం ఉంది అనే దాన్ని సూచించడానికి అది. ఇంక తర్వాత ఇది ఇంకా ఆ ఊర్లో ధనాపురం అనేటువంటి గ్రామంలో వచ్చేసి మొత్తం కలిపి ఒక 3000 జనాభా ఉంటుందంటానని చెప్పారు. నేను కొంతమందితో మాట్లాడాను. అట్లాగే మొత్తం ఊరంతా కలిపినా కూడా మొత్తం 5-6 కులాల మట్టుకే అందులో ఉన్నాయి. ఒకటి లింగాయత కులానికి చెందినటువంటి వాళ్ళనే అగ్ర కులాలు లేదంటే ఆధిపత్య కులాలు అంటారని కూడా పిలుస్తారు. అక్కడనే అదే గ్రామంలో లింగాయతులనే రెడ్లు అంటారని కూడా పిలుస్తారంట. ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయం కూడా వీళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతంలో ఉందంటని చెప్పారు. తర్వాత బోయ సామాజిక వర్గం, కురువ సామాజిక వర్గము, తర్వాత దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అట్లాగే బీసీలోనే తెలుగోళ్ళు అని అంటారు. అదే తెలంగాణ రాష్ట్రం అయితే ముదిరాజులు, ముత్రాసులు అంటారని కూడా పిలుస్తుంటారు. వాళ్ళు మత్స్య కార్మికులు అంటారని కూడా చెప్తా ఉంటారు. ఈ 5-6 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మటుకే ఆ గ్రామంలో ఉన్నారు. ఇంకా అక్కడ అది ఎప్పుడో అది భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి రోజుల్లో నుంచి వస్తున్నటువంటి ఒక హుసేనయ్య సమాధి అనేది ఉందంట. హుసేనయ్య సమాధి దగ్గరకు వచ్చేసి మొత్తం ఊర్లో ఉన్నటువంటి వాళ్ళతో ఏ కార్యక్రమం జరిగినా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఊర్లోకి
రావాల్సి ఉంటుందో అక్కడ వచ్చేసి ఏ కుల మతాలు అనేటువంటిది ఏమీ లేవు, పట్టింపులు అనేటువంటిది లేదు. ఎవరైనా పోవచ్చు, ఏ కులానికి చెందినటువంటి వాళ్ళకైనా పోవచ్చు. అక్కడ టెంకాయ కొట్టడము, మళ్ళీ దండం పెట్టుకోవడం, రావడం అనేటువంటి జరుగుతూ ఉన్నటువంటి ప్రహాసనం. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతున్నట్టు సందర్భంలోనే ఎవరికి కూడా తెలియనటువంటి ధనాపురం అనేటువంటి మారుమూల కుగ్రామం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కాస్త జాతీయ స్థాయిలో కూడా దానిపైన ఇంగ్లీష్ మీడియాలో కూడా వచ్చింది కాబట్టి ఆ గ్రామం అనేటువంటిది బయటికి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి సంఘటనలు అనేటువంటిది ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి హిస్టరీ గతంలో కూడా ఉంది. 1979లో ఆనాడు దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మంత్రాలయం అక్కడ ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆమెతో పాటు ఆలూరు శాసనసభ్యులు అనేటువంటి మసాల ఈరన్న గారు కూడా ఆమెతో పాటు గుడిలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలోనే అతన్ని గుడిలోకి ప్రవేశించలేదు అంటానని చెప్పి ఆనాడు మసాల ఈరన్న గారు వచ్చేసి 1979లో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలోని శాసనసభలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, అది జాతీయ స్థాయిలో కూడా ఇష్యూ అయిపోవడం వల్ల తర్వాత ఈ ప్రభుత్వం తరఫున స్పందించి ఆ గుడిలోకి అందరిని అన్ని కులాల వారిని కూడా ప్రవేశించే విధంగా చేయడం అనేటువంటిది జరిగింది. సో అంటే అక్కడ ఈ సామాజిక రుగ్మత అనేటువంటిది, అంటరాంతనం అనేటువంటిది, దాంతోపాటు ఈ బసివిని వ్యవస్థ అనేటువంటిది కూడా చాలా కాలంగా ఉండేది. ఈ మధ్య కాలం బాగా దాన్ని పూర్తిగా నిర్మూలిస్తున్నారు అంటారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇంకా రిలిక్స్ ఆ సిమ్టమ్స్ అటువంటివి ఇంకా ఉన్నాయి ఈ ప్రాంతంలో అంటారని కూడా చెప్తున్నారు. అంటే దీని యొక్క ఆ ప్రాంతం యొక్క లక్షణాలు ఏంటంటే, ఒకటి అంటరాంతనం అనేటువంటిది ఉంది. ఈ బసిని వ్యవస్థ అనేటువంటిది కొద్ది రోజుల కింద నుంచే అది బాగా బలహీనపడితే పోతుంది. మూడోది కరువు అనేటువంటి చాలా విపరీతంగా ఉంది. వలసలు అనేటువంటిది ఉన్నాయనేటువంటిది ముఖ చిత్రం, సామాజిక ఆర్థిక ముఖ చిత్రం అనేటువంటిది ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఈ సందర్భంలోనే ఆ సంఘటన అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ సంఘటన వచ్చేసి మనకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సామాజిక ఆర్థిక కోణాల నుండి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. వెంకటేష్ గారు, ఇంకొకటి చెప్పండి. ఈ సంఘటన జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఒక గ్రామ పంచాయతీకి, శాసనసభ్యులకి, ప్రభుత్వ అధికారులకి మధ్య ఎటువంటి సంబంధాలు ఉండాలని మనకి లా ప్రకారం చెబుతూ ఉంది. ఇప్పుడు నేను ప్రధానంగా ఆ అంశం పైన మాట్లాడడానికే ఎందుకు అంగీకరించాను. ఎందుకంటే ఇప్పుడు అది అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆయన సర్పంచ్ చంద్రశేఖర్ గారు కానీ, లేదంటే దళిత సంఘాల వాళ్ళకు సంబంధించి ఏం చేయాలి అనేటువంటిది అది వాళ్ళకి సంబంధించినటువంటి అంశము. అయితే నేను ఇప్పుడు ఈ యొక్క సర్పంచ్గా, ఎందుకంటే ఈ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ వ్యవస్థల పైన నేను కొంచెము సుదీర్ఘంగా కూడా కొంచెం లోతుగా కూడా అధ్యయనం చేశాను. అట్లాగే నేను గతంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్, అట్లాగే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనేటువంటి సంస్థల్లో పనిచేయడం వల్ల నాకు ఒక 15 ఏళ్ల పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో చాలా దగ్గర సంబంధం ఉంది. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా గుజరాత్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి ఈశాన్య భారతదేశం వరకు కూడా కొన్ని వేల ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, ఈ ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి అనుభవం ఉంది. పంచాయతీరాజ్ సంస్థల పైన పుస్తకాలు కూడా రాశాను. చాలా టీవీ ఛానల్స్లో మాట్లాడాము. వాటిపైన అనేక సందర్భాల్లో డిబేట్స్ అండ్ డిస్కషన్లు కూడా పాల్గొన్నాము. ఒకప్పుడు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి ఆయన రఘువంశీ ప్రసాద్ సింగ్ కానీ, అట్లాగే ఇంకా కొంతమంది మంత్రులు కూడా చాలా ప్రత్యక్షంగా మేము పార్టిసిపేట్ అయ్యి, సిపి జోషి, చందేర్ ప్రకాష్ జోషి గారు, వాటి అందరితో కూడా కలిసి మేము వాదించాము, మాకున్నటువంటి ఇన్పుట్స్ ఇచ్చాము. అట్లాగే ప్రభుత్వం నుంచి పాలసీస్ వచ్చే విధంగా కూడా మేము వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి చేయించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్నప్పుడు, ఒకటి గ్రామ పంచాయతీ వ్యవస్థ, సర్పంచ్, గ్రామ సభ అనేటువంటివి ఇది రాజ్యాంగంలో అంతర్భాగమైనటువంటి సంస్థలు. 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారము గ్రామ సభ అనేటువంటిది ఇప్పుడు కేంద్రంలో పార్లమెంటు, రాష్ట్రంలో అసెంబ్లీ ఏ విధంగా అయితే ఉంటాయో, గ్రామంలో కూడా ఈ గ్రామ సభ అనేటువంటి ప్రతి అంశం పైన కూడా తీర్మానాలు చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన
ప్రణాళికలు చేయాలి, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేయాలి, బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించాలి. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తెలిసే విధంగా భాగస్వాములు ఎందుకున్నటువంటి సంస్థ గ్రామ సభ. అట్లాగే ఈ సర్పంచ్, గ్రామ సర్పంచ్ ఎంత రాజ్యాంగబద్ధంగా ఎంత ప్రాముఖ్యం కలిగినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన హోదా అంటే, దేశానికి ప్రధానమంత్రి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, రాజకీయ కార్యనిర్వాహకుడుగా ప్రధానమంత్రి అవుతాడు. రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్గా అవుతారు. గవర్నర్ తర్వాత ముఖ్యమంత్రి వచ్చేసి కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్గా ఉంటారు. అట్లాగే గ్రామ పంచాయతీలో ప్రథమ పౌరుడు అందుకని గ్రామ పంచాయతీ సర్పంచ్. ఏ కార్యక్రమం, అధికారిక కార్యక్రమం జరగాలన్నా కూడా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ వచ్చేసి వాళ్ళని ఆహ్వానించాలి. ఆహ్వానించినటువంటి ఎప్పుడు సభ జరిగినా కూడా ప్రతి సభకు కూడా సర్పంచ్ వచ్చేసి తప్పనిసరిగా అధ్యక్షత వహించాలి. అది అట్లాగే మీరు చాలాసార్లు చూసింటారు, హైదరాబాద్లో మేయర్, జిహెచ్ఎంసీ మేయర్ వచ్చేసి దేశ రాష్ట్రపతి వస్తున్నారన్నా, లేదంటే ముఖ్య అతిథులు వస్తున్నారన్నా కూడా ముందు వచ్చేసి ఆ పోయి అక్కడ బోకే ఇస్తారు. దాని యొక్క అర్థం ఏంటంటే ఆ నగరానికి లేదంటే ఆ గ్రామ పంచాయతీకి వచ్చేసి ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రజాప్రతినిధి చేసి ప్రాతినిధ్యం వహిస్తాడనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి గౌరవం అన్నట్టు. సో దానికి కొనసాగింపుగానే జరుగుతూ ఉంది. సో అందుకని ఇప్పుడు ఒకటి, ఈ శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు ఎవరు వెళ్ళినా కూడా గ్రామ పంచాయతీ సంబంధించి మొట్టమొదటగా కన్సల్ట్ అవ్వాల్సినటువంటిది, కలవాల్సినటువంటి, మాట్లాడాల్సినటువంటి, ప్రతి ప్రోగ్రామ్ తెలియజేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు, ఒక నోడల్ పాయింట్, కాంటాక్ట్ పాయింట్ ఎవరని అంటే గ్రామ సర్పంచ్. గ్రామ సర్పంచ్ అయిన తర్వాత గ్రామ సభ, ఏ కార్యక్రమం జరిగినా కూడా గ్రామ సభ అనేటువంటి వాస్తవంగా 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం అట్లాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పంచాయతీరాజ్ యాక్ట్ 1993 ప్రకారము ఆగస్టు 15, జనవరి 26, అట్లాగే అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జన్మదినం రోజు, అలాగే బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14వ తేదీన గ్రామ సభలు నిర్వహించాలంటని చెప్పారు. కానీ గ్రామ సభలు ప్రతి నెల ప్రతి ప్రభుత్వ కార్యక్రమం ఉన్నప్పుడు కూడా పెట్టుకోవడం అనేటువంటిది అనవాయితీగా వస్తుంది. అది జరగడం చాలా మంచిదే, ప్రజాస్వామ్యంగా జరిగేది. ఎందుకంటే ప్రజలందరూ అందులో భాగస్వాములు అవుతారు. ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ప్రజలు వచ్చేసి అందులో తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనకు ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు కేవలం స్విట్జర్లాండ్లోనే ఉన్నాయంటారని చెప్పుకుంటారు చాలా మంది. కానీ భారతదేశంలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే గ్రామ సభనే. నిన్న అదే ధనాపురం అనేటువంటి గ్రామంలో కూడా జరిగింది కూడా. ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తయింది కాబట్టి వార్షికోత్సవాన్ని గ్రామ సభ సందర్భంగా జరుపుకుంటున్నాము అంటారని అక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఆ గ్రామ సభకు వాస్తవంగా అధ్యక్షత వహించాల్సింది సర్పంచ్ను అధ్యక్షత వహించాలి అంటారని మనకు రాజ్యాంగం చెప్తుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1993లో కూడా ఇందులో చాలా స్పష్టంగా రాసినటువంటి విషయం. సో కనుక వీళ్ళంతా కూడా చేయాలి. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీరాజ్ సంస్థల ఉద్యోగులైన శాఖలకు సంబంధించిన మొత్తం 29 శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ గ్రామ సభకు వచ్చేసి బాధ్యత వహించాలి, అకౌంటబిలిటీ అనేటువంటి తెలియజేయాలి. అది గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఒకటే కాదు, విద్యాశాఖ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, అంగన్వాడీ, ఐసిడిఎస్ సంబంధించినటువంటి వాళ్ళు, వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అట్లాగే మత్స్య శాఖ సంబంధించినటువంటి ఇతర ఎన్ని హెల్త్ సంబంధించినటువంటి మొత్తం 29 అంశాలకు సంబంధించినటువంటి శాఖల వాళ్ళు కూడా గ్రామ సభలో ఉండాల్సినటువంటి అవసరము ఉండాలంటనేటువంటిది అది అధికారాలు వచ్చేసి డెవల్యూషన్ చేయాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ కానీ 73వ రాజ్యాంగ సవరణ కానీ చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ఇది మనము మొత్తం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తీసుకున్నప్పుడు ఈ పంచాయతీరాజ్ సంస్థలు అనేటువంటిది, గ్రామ సర్పంచ్ అనేటువంటి వారు, అట్లాగే గ్రామ సభ అనేటువంటిది ఈ దేశ రాజ్యాంగంలో అంతర్భాగము. ఆ అంతర్భాగానికి, దేశ రాజ్యాంగానికి అంతర్భాగంగానే రాష్ట్రాల స్థాయిలో వచ్చేసి పంచాయతీరాజ్ యాక్ట్లు అనేటువంటి ఉన్నాయి. దీనికి సంబంధించి ఇవాళ కాబట్టి వాళ్ళని గౌరవించడం అని ఏంటంటే రాజ్యాంగాన్ని గౌరవించడం అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలండి. వెంకటేష్ గారు, ఇంకొకటి చెప్పండి. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా జనసేన తరపున పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పుడు రాగానే ఆయన ఫోకస్ అంతా ప్రజల మీద, ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి, పంచాయతీరాజ్ వ్యవస్థని సమూలంగా మార్పులు తెస్తామని కొంత ఆ ఇదితో వచ్చారు ఆయన.
ఇప్పుడు అసలు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కూడా దీనికి స్పందించకపోవడం అన్నది ప్రజలకు ఎటువంటి సంకేతం ఇస్తుంది? ఆహ్, ఆహ్, వాస్తవానికి చెప్పాలనంటే ఆగస్టు 5, 2023 నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జనసేన వాళ్ళు ఒక వర్క్‌షాప్ పెట్టారు. ఈ పంచాయతీరాజ్ సంస్థల గురించి. అది మంగళగిరిలో పెట్టారు. ఆ వర్క్‌షాప్‌కొచ్చేసి ప్రధాన వక్తగా నన్ను పిలిచారు. ఆ హ్మ్. సమావేశానికొచ్చేసి ప్రస్తుత సివిల్ సప్లైస్ మినిస్టర్‌గా ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్ గారు నాదెండ్ల మనోహర్ గారు అధ్యక్షత వహించారు. తర్వాత ఇంకా చాలామంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ డాక్టర్ చెల్లప్ప లాంటి వాళ్ళు గూడా ఉన్నారు. ఇతర వాళ్ళు గూడా ఉన్నారు. ఆనాడు రాష్ట్రం నుంచి గూడా చాలామంది సర్పంచుల్ని, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు గూడా పిలిపించారు. ఆ సదస్సులో నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాతనే బహుశా పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ సంస్థలు, గ్రామీణాభివృద్ధి గురించి ఎంతవరకు ఆయనకు అవగాహన ఉందో లేదో తెలీదు. ఎందుకంటే ఆయనొచ్చేసి సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం వచ్చేసి ఆయన చదువు గూడా 10వ తరగతి అంటేనే ఎలక్షన్ అఫిడవిట్‌లో ఉంది. బహుశా తనకంత చదువుకునే పంచాయతీరాజ్ సంస్థలు, గ్రామీణాభివృద్ధి గురించి అంత లోతుగా ఎళ్లి అధ్యయనం చేసేటి దానికి కూడా ఆయనకు టైం ఉందో లేదో తెలీదు గూడా. కానీ చాలామంది జనం చెప్పిన దాని ప్రకారం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గూడా వచ్చేసి బహిరంగ సభల్లో గూడా నా పేరు చెప్పుతూ అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్‌పర్ట్ అయినటువంటి ప్రొఫెసర్ ఈ. వెంకటేష్ గారు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు చెప్పిన దాని ప్రకారం అంటని చెప్పి, ఎందుకంటే ఆ రోజు నేను వైఎస్ జగన్ ప్రభుత్వం ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విలేజ్ సెక్రటరియట్ సిస్టాన్ని నేను విమర్శిస్తూ మాట్లాడినటువంటి దాని గురించి వాళ్ళు చాలా ఆనందించారు ఆనాడు. అది అప్పుడు ఆనాడు ఈ విలేజ్ సెక్రటరియట్ సిస్టమ్ పైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక కామెంట్ పైన కూడా మీడియా వాళ్ళు అడిగితే నేను దాన్ని సమర్థిస్తూ మాట్లాడాను. మాట్లాడిన దానికి వచ్చేసి ఇండియా టుడే అనేటువంటి ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్‌లో కూడా నా అభిప్రాయాన్ని కూడా అందులో రాశారు. చాలా మంది చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఆ రోజు మీరు ఆ సమావేశంలో మాట్లాడడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అనేటువంటి శాఖను తీసుకున్నారు. ఆహ్, అంటని చెప్పారు. అయితే అది నిజమా కాదనేది నాకైతే తెలీదు. ఎందుకంటే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు గూడా నన్ను ఎప్పుడు గూడా అతను మాట్లాడి కనీసం థాంక్స్ గూడా చెప్పలేదు. తర్వాత నేను గూడా ఒక 23, 30 సార్లు నేను ట్రై చేసి అతన్ని ఫోన్ చేసి మాట్లాడిచ్చి కొంత పంచాయతీరాజ్ సంస్థలో ఎటువంటి సంస్కరణలు రావాలి, ఇది కొంచెం సైడ్ ట్రాక్ పోతుందంటనే ప్రయత్నం చేసినప్పుడు కూడా నాకు అపాయింట్‌మెంట్ దొరకలేదు. తర్వాత ఆయన ఫోన్‌లో మాట్లాడింది కూడా లేదు. అయితే ఆయన ఇనిషియల్ డేస్‌లో అంటే సంవత్సరం కిందట అనుకుంటా జూన్ నెలలోనే ఒకే ఒక రోజు గ్రామ సభ అంటని పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఒక రికార్డ్ అంటని చెప్పేసి ఏదో ఒక వేరే దేశానికి చెందినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. తెచ్చుకున్న తర్వాత సంవత్సరం కాలం తర్వాత వరకు అయిపోయాక కూడా ఇప్పటి వరకు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ వాళ్ళు వచ్చేసి గ్రామ సభల గురించి ఈ తర్వాత ఏమైనా మాట్లాడారా లేదా, కండక్ట్ చేశారా లేదా అనేటువంటి దానికి సంబంధించి నాకు అంత పెద్ద వివరాలు కూడా నా కాడ ఏమీ లేవు. ఇది ఒక జరిగింది. ఆ తర్వాత గ్రామ సభల గురించి చర్చ అనేటువంటిది లేదు. అయితే జనసేన ఎజెండాలో ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోగా ముందు తయారు చేసుకుంటున్నప్పుడు పంచాయతీ సంస్థలను బలోపేతం చేస్తామంటని చెప్పింది వాస్తవం గాని, ఆ తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రయత్నం అనేటువంటి జరగట్లేదు. అందుకని నేను కూడా చాలా సందర్భాల్లో విమర్శిస్తూ ఆర్టికల్స్ కూడా రాసినటువంటివి కూడా చాలా పబ్లిష్ అయి ఉన్నాయి. బహుశా వాళ్ళు కూడా చూసే ఉంటారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కొంతవరకు వచ్చేసి ఇటువంటి సంఘటనలు ధనాపురంలో జరిగినటువంటి సంఘటనలకు కొంత బాధ్యత కూడా వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2008లో మణిశంకరయ్యర్ గారు కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫ్రేమ్‌వర్క్ బిల్డప్ చేశారు. దాన్ని ఏమంటే నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేమ్‌వర్క్ అని చెప్పారు. ఆ ఫ్రేమ్‌వర్క్‌ను బిల్డ్ చేయడంలో నేను కూడా అందులో పార్టిసిపేట్ అయ్యాను. అంటే అతనప్పుడు ఇక్కడ రాజస్థాన్‌లో గాని చాలా దేశవ్యాప్తంగా కూడా చాలా సదస్సులు జరిగిన తర్వాత ఈ నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేమ్‌వర్క్ తయారు చేశారు. ఆ నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేమ్‌వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, నెంబర్ 1 స్థానిక సంస్థలకు వచ్చేసి 1993 నుండి అత్యంత నిరుపేదలు, కింది కులాలకు చెందినటువంటి వాళ్ళు, మహిళలు ఇంతవరకు కూడా
రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల్లోకి అడుగుపెట్టినటువంటి వాళ్ళు కూడా ప్రవేశిస్తున్నారు కాబట్టి వాళ్ళకు పంచాయతీరాజ్ సంస్థలను ఏ విధంగా నడిపించాలనేటువంటి దానికి సంబంధించి పరిజ్ఞానం లేదు కాబట్టి వాళ్ళకి నిరంతరం ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వాలి. 5 సంవత్సరాలు కనీసం 5 సార్లన ట్రైనింగ్ ఇవ్వాలంటానని అందులో చాలా స్పష్టంగా రాయబడ్డది. ఒక ప్రభుత్వ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన తర్వాత ముస్సోరిలో ట్రైనింగ్ ఇస్తున్నారు 2 సంవత్సరాల పాటు ఐఏఎస్కి ఐపీఎస్ లాంటి దానికి. అట్లాగే ఒక విలేజ్ సెక్రటరీగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మళ్ళీ ప్రజాప్రతినిధి ఎన్నికైన తర్వాత ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానంలో కూర్చున్న తర్వాత, మండలాధ్యక్ష స్థానంలో కూర్చున్న తర్వాత, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ స్థానంలో కూర్చున్న తర్వాత, ఒక ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న తర్వాత, ఎంపీ స్థానంలో కూర్చున్న తర్వాత వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అంటానండి. చాలా స్పష్టంగా ఉంది. ఈ నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ ఫ్రేమ్వర్క్ లో అందులో మేము చెప్పినటువంటి విషయం ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థల గురించి, దళితుల గురించి, మహిళలకు ఉన్నటువంటి హక్కుల గురించి, బాలికలకు ఉన్నటువంటి హక్కుల గురించి, వీటన్నిటి గురించి ప్రజాప్రతినిధులకు వచ్చేసి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే అది ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మీడియా వాళ్ళు కానీ, ఎన్జిఓలు కానీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ, ప్రైవేట్ సంస్థలకు కానీ, కార్పొరేట్ సంస్థలకు కానీ వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసి పంచాయతీరాజ్ సంస్థలు అంటే ఏంటో చెప్పాలి, మానవ హక్కులు అంటే ఏంటో చెప్పాలి, మహిళల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలనే దానికి సంబంధించి శిక్షణ ఇవ్వాలి, దళితులను ఏ విధంగా ట్రీట్ చేయాలనే దానికి సంబంధించి శిక్షణ ఇవ్వాలంటనే అందులో చాలా స్పష్టంగా చెప్పబడింది. మళ్ళీ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఏనాడైనా ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, లేదంటే ఈ ప్రజాప్రతినిధులకు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏర్పాటు చేశారా అనేటువంటిది పెద్ద సవాల్, అది పెద్ద ప్రశ్న. సో అది నిజంగా చేశారా లేదనేటువంటి విషయాన్ని వచ్చేసి ఆ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి అధికారులే వాళ్ళు తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సర్టిఫికేట్లు తీసుకొచ్చారు, మళ్ళీ సర్టిఫికేట్లు తెచ్చింది, గుర్తింపు వచ్చిన తర్వాత మళ్ళీ కింద స్థాయిలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు గుర్తించాలి కదా. ఇది పక్కన పెట్టేసి ఈ మధ్య పంచాయతీరాజ్ సంస్కరణల పేరు మీద ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్యారలల్గా తయారు చేసేశారు. మహాత్మా గాంధీ సిద్ధాంతం ప్రకారము స్థానిక సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు సేవాభావంతో గ్రామాల్లో ఉండి ప్రజలతో నిరంతరము మమేకమై పనిచేయాలనేటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్ట్రక్చర్లో భాగస్వాములను చేసి వాళ్ళ గ్రేడ్స్గా తయారు చేసి వాళ్ళ స్కేల్స్ ఇచ్చి వాళ్ళ టెన్యూర్స్ ప్రొటెక్ట్ చేసి చాలా సేఫ్గా అవ్వాలని పెట్టేశారు. మళ్ళీ స్థానిక సంస్థల గ్రామ సభకు సంబంధించి ఏం చేశారు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సంబంధించి ఏం చేశారు, నిధులు విధులకు సంబంధించి ఏం చేశారంటే అనేటువంటి ప్రశ్నను ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చాలా పంచాయతీరాజ్ సంఘాల వాళ్ళు వచ్చేసి ఉన్నారు. వాళ్ళు ప్రశ్నించాలి, వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అంశం ఇది. నేను కేవలం దీని ప్రశ్న మాత్రమే లేవనెత్తుతాను. సో ఆ రకంగా ఈ పంచాయతీరాజ్ సంస్థ డిపార్ట్మెంట్ వాళ్ళే గిన వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి అయ్యా మీరు ఏ కార్యక్రమాన్ని, ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా ఆ గ్రామంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహించాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. వెంకటేష్ గారు ఒక్క నిమిషం మధ్యలో, సారీ ఫర్ ఇంటరప్టింగ్. వెంకటేష్ గారు ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు చెప్పారు ఇదంతా వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలని. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇన్సిడెంట్ లో ఇక్కడ ఈ కర్నూలు జిల్లా ఆదోని ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో వీళ్ళకి తెలియకపోవడం వల్ల సర్పంచ్ అధ్యక్షతలో జరగలేదనుకుంటున్నారా, లేకపోతే కావాలని అట్లా ఆయన అధ్యక్షతలో కాకుండా పార్థసారథి గారి పేరుతో జరిగింది కాబట్టి ఆయనే అధ్యక్షత తీసుకున్నారు అనుకుంటున్నారా, తెలియక చేశారా, ఇంటెన్షనల్ గా జరిగిపోయింది అనుకుంటున్నారా? అంటే ఒకటి ఇంతకుముందే చెప్పినట్లు ఆ ప్రాంతంలో ఈ సామాజిక వివక్ష అనేటువంటిది అది చారిత్రకంగా ఉన్నటువంటి ప్రివలెంట్ ఫెనామినా అది. అందుకొరకే చట్టాలు వచ్చాయి, చట్టాలు ఎంతవరకు అమలయ్యాయి అనేటువంటిది అదొక అంశం. అయితే రెండవది వచ్చేసి ఒకటి అక్కడ ఎమ్మెల్యే గారిని కూడా అక్కడ ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ కానీ లేదంటే మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ వాళ్ళు గైడ్ చేయాలి. ప్రభుత్వ అధికారులుగా లేదంటే జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కానీ ఎమ్మెల్యేలకు వచ్చేసి వాళ్ళు గైడ్ చేయాలి. మీరు ఏ ప్రోగ్రాం పెట్టినా గ్రామాల్లో వచ్చేసి వాళ్ళు దళితులు కానీ మహిళలు కానీ వాళ్ళే అధ్యక్షత జరగాలి అంటాననేటువంటిది చెప్పాలి. చెప్పిన తర్వాత ఒకవేళ అక్కడ ఆయన ఎమ్మెల్యే గారు చేసినటువంటి కార్యక్రమంలో
ఒకవేళ ఆయన దళితుడు అంటే తెలిసిన తర్వాత ఒకటి ఎక్కడ జరిగినా గ్రామ సభ అనేది జరిగిన తర్వాత అధ్యక్షత ఉండాలి కాబట్టి ఆయన పైకి రావాలి. అక్కడ అభ్యంతరం అనేటువంటిది ఏమన్నా ఉన్నాననుకున్నప్పుడు ఎమ్మెల్యే గారే కిందికి రావచ్చుండొచ్చు. వచ్చి నేను ప్రజలతో మమేకమై ప్రజల దగ్గర కూర్చొని నేను ఈ సమావేశాన్ని గ్రామ సభను నడిపిస్తానంటే చేయగలిగినా కూడా అది ఇంత తీవ్రంగా ఉండకపోయిండొచ్చు. తర్వాత అక్కడ ఉన్నది పార్టీ కార్యకర్తలు ఉన్నారు, పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా తప్పనిసరిగా ఉంటారు, గ్రామ సభలో గ్రామ ప్రజలు అనేటువంటిది వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒకటి వాళ్ళకు అవేర్నెస్ అనేటువంటి కలగజేయకపోవడం అనేటువంటి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు బాధ్యత వహించాలి. రెండవది వచ్చేసి ఆ సామాజిక పరమైనటువంటి వివక్ష ఏందనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల వాళ్ళు, హక్కుల సంఘాల వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం కాబట్టి, కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతను ఎక్కడ కూడా చర్చకి రావట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను ఈ దృష్టి తీసుకొస్తున్నాను. నేను పంచాయతీరాజ్ పైన ఒక ఎక్స్పర్ట్గా, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నేను దీన్ని వచ్చేసి మీ మీడియా ద్వారా మీ ద్వారా వచ్చేసి వీళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా దీన్ని గ్రహించి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ, లోక్సభ సభ్యులందరికీ, ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఏ గ్రామంలో కార్యక్రమం జరిగినా సర్పంచ్ అధ్యక్షత వహించాలంటే అది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలంటే చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ పైన ఉంది. అట్లాగే అక్కడ కూడా ఉన్నటువంటి ఈ సామాజిక పరమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మైండ్ సెట్ అనేటువంటి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ వచ్చేసి మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. చంద్రుడి పైన వచ్చేసి టెక్నాలజీ అభివృద్ధి చెందడం అక్కడ వరకు వెళ్ళిపోయింది. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న క్రమంలోనే మైండ్ సెట్ మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉందండి. ఇది వెంకటేశ్వర గారు, ఇంకా వన్ ఫైనల్ క్వశ్చన్. అసలు ఇప్పటికీ ఈ కాలంలో కూడా ప్రాంతం ఏదంటే పక్కన పెడదాము, కొంత ఆంధ్ర కూటమి ప్రభుత్వము కొంత ప్రోగ్రెసివ్ గా ఉంటుంది, విజనరీ లీడర్స్ వీళ్ళ నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా ఇంత కుల దురహంకారం అని అనుకోవచ్చు. కనిపించడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఏమిటి? భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రాక్టికల్ గా వర్క్ అవుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టు పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి ఇంత ఫ్రేమ్ వర్క్ చేసినా సరే చివరికి అది ఫెయిల్ అయింది. అందుకనే కదా ఇప్పుడు ఇది సమస్య అంతా వచ్చింది. సో ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి? ఇంకా ఇది కొనసాగడానికి ఉన్నటువంటి మీరు చెప్పని కారణాలు ఏమైనా ఉంటే, ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో ఏమంటే అది కూడా చెప్పండి. కారణాలు అనేటువంటి చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా స్టడీస్ చేసాము, చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేసి ఆ నివేదికలన్నీ ఉన్నాయి. అందులో చాలా స్పష్టం. ఎందుకంటే ఇదే మొట్టమొదటిసారిగా జరిగింది కాదు ఇది. నేను 2007-8 సంవత్సరంలో నేను అప్పుడు NIRDPRలో ఉండగా రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు వారం రోజుల పాటు ట్రైనింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఒక రోజు వచ్చి వాళ్ళందరూ కూడా ఫీల్డ్ తీసుకెళ్ళాలి. మేము ఎప్పుడైతే హనుమాన్గఢ్ అనేటువంటి జిల్లాకి ఫీల్డ్ తీసుకెళ్ళి MG ఎన్రేగా ప్రోగ్రామ్ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ గురించి ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రామ సభకి వెళ్ళినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్స్ అంతా ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా కూడా వేదిక పైన కూర్చున్న తర్వాత నేను ఆ గ్రామానికి వచ్చే సర్పంచ్ వచ్చేసి ఒక దళిత మహిళ అన్నమాట. వాళ్ళు ఎప్పుడు సర్పంచుల గురించి అసలు ఎవరు మాట్లాడలేదు, పట్టించుకోలేదు. నేను ఇక్కడ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది గ్రామీణాభివృద్ధి మంత్రి శాఖ ప్రాతినిధ్యం వహిస్తుంది. సర్పంచ్ ఖచ్చితంగా ఈ వేదిక పైన ఉండాలి, అధ్యక్షత వహించాలి అంటానని నేను క్వశ్చన్ రైజ్ చేస్తే వాళ్ళందరూ కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. లేదు, సర్పంచ్ అధ్యక్షత వహించకపోతే సభ జరగడానికే లేదు అంటే అభ్యంతరం. సరే, గంట సేపు నాకు అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, నేను కోఆర్డినేటర్గా ఉన్న తర్వాత ఇప్పుడు గంట సేపు వాదించిన తర్వాత కన్విన్స్ అయిన తర్వాత ఆ దళిత మహిళను కాదు సర్పంచ్ను, ఆమె హస్బెండ్ని పిలుస్తామంటుంది. అరే సర్పంచ్ పతి రావు అంటానన్నారు. అంటే సర్పంచ్ పతి కూడా కాదు, సర్పంచ్ పతి అయినా కూడా ఇది నేరం అవుతుంది, రాజ్యాంగ విరుద్ధం ఇది. ఖచ్చితంగా ఆ సర్పంచ్ అయినటువంటి ఆమెనే వేదిక పైన వచ్చి మొట్టమొదటి ఆమె అంతా కూడా అసీనులయ్యి ఆమె చైర్ పైన కూర్చోవాలి, సెంటర్ స్టేజ్లో కూర్చున్న తర్వాతనే ఈ సమావేశం జరగాలంటానని జరిపించాం. అంటే ఆ రోజు వచ్చేసి ఆ విధంగా జరిగిందే. గంట సేపు పాటు వాదించిన తర్వాత అప్పుడు ఆ సమావేశం జరిగింది, అభ్యంతరం ఉన్నప్పుడు కూడా. ఆ విధమైనటువంటి సంఘటనలు చాలా జరిగాయి దేశవ్యాప్తంగా కూడా, చాలా రికార్డెడ్ కూడా ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీకి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు, స్వచ్ఛంద సంస్థలకు తెలుసు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తెలుసు. కాబట్టి ఇంకొకటి,
ఈ మహిళలు సర్పంచ్గా ఉన్నటువంటి చోట ఈ హస్బెండ్ వెళ్ళి ఆమె చైర్లో కూర్చోవడం అనేటువంటిది అది కూడా నేరం. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే సిఫారసులు అనేటువంటి చాలా ఉన్నాయి. ఎడ్యుకేట్ చేయడానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడానికి సంబంధించినటువంటి ఉన్నాయి, చట్టాలు కూడా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నిటి కూడా 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గైడ్ లైన్స్ అన్నిటి కూడా ఇచ్చి వీటిని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకూడదు అంటే, రాకుండా ఉండాలనుకున్నప్పుడు. అట్లాగే ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాటి సాధికారిత అనేటువంటి జరగాలనుకున్నప్పుడు ఇవాళ వచ్చేసి స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులు కింది కులాలకు చెందినటువంటి వాళ్ళు, మహిళలు ఉన్నారు. అట్లాగే జనరల్ కోటాలో కూడా కింది కులాలకు చెందినటువంటి వాళ్ళే ఎన్నికవుతున్నారు. కాబట్టి వాళ్ళకు వచ్చేసి నిధులు విధులు ఇచ్చి దాన్ని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. ఇవన్నీ జరగకూడదు అనుకున్నప్పుడు. ఇది ఇంకోటి, ఈ ప్రభుత్వ అధికారులు, జిల్లా పరిషత్ ఉద్యోగులు, మండల పరిషత్ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు వచ్చేసి ఏ ప్రజాప్రతినిధి వచ్చినా, మంత్రి వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, కలెక్టర్ వచ్చినా, ఏ కార్యక్రమం జరిగినా కూడా దాంట్లో వచ్చేసి సర్పంచ్ ఉండడం, గ్రామ సభ జరగడం అనేటువంటిది ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం అనేటువంటిది వాళ్ళకి చెప్పాలి కదా. ముందు వాళ్ళకి తెలియదు కదా, ప్రభుత్వ అధికారులకు చెప్పి వీళ్ళకి కూడా తెలియజేయాలి. కానీ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సందర్భంలో కూడా ఏమవుతుందంటే ఇదంతా బ్యూరోక్రటైజేషన్ చేయడం అనేటువంటిది, ఓవర్ బ్యూరోక్రటైజేషన్ చేసి ప్రజాప్రతినిధులకు ఏమాత్రం కూడా ప్రాతినిధ్యం అనేటువంటిది లేకుండా పంచాయతీరాజ్ సంస్థలనే వాటిని చాలా బలహీనం చేయడం అనేటువంటిది 2-3 కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి, పూర్తిగా ప్రభుత్వ అధికారులనే స్థానిక సంస్థల పైన పెత్తానం జరిగే విధంగా చెల్లే విధంగా తయారు చేయడం ఒకటైతే, రెండవది వచ్చేసి ప్యారలల్ ఇన్స్టిట్యూషన్స్, సమాంతర వ్యవస్థల నిర్మాణం చేయించి పంచాయతీరాజ్ సంస్థలను బలహీనం చేయడం, నిధులు లేకుండా చేయడం. వాళ్ళ సర్పంచ్ ఒకవేళ ప్రభుత్వ కార్యాలయానికి పోయినా కూడా కనీసం వాళ్ళకి వచ్చేసి ఇవ్వాల్సినటువంటి మర్యాద కూడా ఇచ్చి ఏ సమస్యకు పరిష్కారం కొరకు వచ్చారంటే అడిగేటువంటి నాతులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ ఇటువంటి సంఘటనలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఒక సందర్భంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ సంఘాల వాళ్ళే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ సంఘాల వాళ్ళు, సంస్థలు కూడా వచ్చేసి అట్లాగే స్థానిక సంస్థలకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిపైన ఒక ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తమకు ఉన్నటువంటి హక్కులు బాధ్యతలను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే బాధ్యతలు అయితే చాలా ఉన్నాయి. నేను చూశాను, మా నాన్నమ్మ, నేను చిన్ననాడు సర్పంచ్గా ఉంటే బయట నుంచి ఎవరైనా ప్రభుత్వ అధికారి ప్యాంటు షర్ట్ వేసుకున్న బయట నుంచి ఎవరైనా వ్యక్తి వస్తున్నారంటే సర్పంచ్ యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళకి తిండి చేసి పెట్టాలి, వచ్చిపోతున్నందుకు వాళ్ళకి ఛార్జీలు ఇవ్వాలి, వాళ్ళకి అన్ని మర్యాదలు చేసి పెట్టాలి. మళ్ళీ ఇవన్నీ చేయడానికి సర్పంచ్ ఉన్నది, వాళ్ళకంతా హాస్పిటాలిటీ ఏర్పాటు చేయడానికి కాదు. ఇప్పుడు కూడా అదే ప్రాక్టీస్ ఉంది. సర్పంచ్ ఎవరైనా బయట నుంచి వస్తున్నారంటే సర్పంచ్ బాధ్యత ఏంటంటే వాళ్ళకి తిండి ఏర్పాటు చేయాలి, వారికి అందరికి వచ్చేసి శామియానాలు ఏర్పాటు చేయాలి, పూలదండలు ఏర్పాటు వేయించాలి, తర్వాత బోకేలు ఇప్పించాలి. ఇది జరుగుతున్నటువంటి ప్రహాసనంగా. ఇందుకొరకు కాదు సర్పంచ్ అనేటువంటి వ్యక్తి ఉన్నది. ప్రజాప్రతినిధిగా వాళ్ళకున్న ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రజాప్రతినిధిగా ముందు వచ్చేసి ఈ ప్రభుత్వ అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ వాళ్ళ గౌరవించేటువంటి సంస్కృతిని నేర్పించాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అందుకు వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి చొరవ తీసుకోవాలి. అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ వాళ్ళు కూడా దీన్ని చొరవ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఓవరాల్ గా ఇన్సిడెంట్ మీదే కాకుండా, ఈ సంఘటన గురించే కాకుండా ఓవరాల్ గా పంచాయతీరాజ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ తర్వాత వచ్చిన మార్పులు, దాని గురించి అప్డేట్ అవ్వనటువంటి ఈ ప్రెసెంట్ పరిస్థితిని కూడా మొత్తం చాలా విశ్లేషణాత్మకంగా, ఎడ్యుకేటివ్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. మీరు అన్నట్లే ఈ ఫ్రేమ్ వర్క్ లో అట్లీస్ట్ మీరు చివరిలో కూడా మెన్షన్ చేశారు, సర్పంచ్ అంటే ఒక హాస్పాటి ఎవరైతే పై అధికారులు వస్తారో వాళ్ళకి అతిథి మర్యాదలు చేసే వ్యక్తిగా మిగిలిపోవడం తప్ప నామమాత్రంగా నిజంగా ప్రజలకి ఒక పవర్ఫుల్ లీడర్ గా ఉండేటువంటి పరిస్థితులు తగ్గిపోవడం మాత్రం చాలా ఆలోచించాల్సిన విషయం. ఈ దిక్కులో మార్పు వస్తే తప్ప ఆ సర్పంచ్ కి ఇవ్వాల్సిన గౌరవం కూడా దక్కుతుందని మనం అనుకోలేము. చూద్దాం, మీరు అన్నట్లు ఈ ఫ్రేమ్ వర్క్ లో మార్పు వచ్చి కొంత ఈ సంఘటన గురించి కొంత చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి అట్లీస్ట్ దీని వల్ల అయినా సరే సర్పంచ్ నిజమైన గ్రాస్ రూట్ లీడర్ గా ఉండాలని, ఈ పరిస్థితిలో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, ఇంత ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సార్.